ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట ఇశ్రాయేలుల ప్రజల యొక్క బానిసత్వం గురించి జ్ఞాపకం చేస్తుంది. ఈ మాట వారిని గురించి చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా ఎటువంటి బాధలు, బంధాలు, శ్రమలు, కష్టాలు ఉన్నా సరే ఆయనే నిన్ను విడిపించి దేవుని కొరకు సాక్షిగా నిన్ను నిలవబెట్టగలిగే సామర్థ్యము దేవునికి ఉంది. కాబట్టి ఇప్పుడే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు ఉన్న బంధకాల నుండి నిన్ను ఆయన విడిపించి గొప్ప చేస్తాడు. అయితే నీవు ఏ బంధకములో ఉన్నావు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. సాతాను బంధకంలో నుండి విడిపిస్తాడు. పాపపు బంధకము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అలాగే ఆయన నిన్ను శత్రువ బంధకాల నుండి కూడా విడిపిస్తాడు. ఆయన బలవంతుడు. ఆయన మనల్ని విడిపించటానికి ఇష్టపడే దేవుడు. ఎందుకంటే మనలను స్వతంత్రులుగా చేయటానికి ఇష్టపడే దేవుడు. అందుకే లేఖనములో ఇలా అంటాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు అని లేఖనం చెప్తుంది. ప్రతి మానవునికి విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకని లేఖనములో ఆయన ఇలా అన్నారు, భూదిగంతపు నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడును అని. అలాగే లేఖనములో ఆయన ఇలా అనడం మనం చూస్తాం, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అనటం మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ఆ దేవుణ్ణి ఆశ్రయించు, బంధకాల నుండి విడుదల పొందు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీరు విడిపించే దేవుడుగా, మీరు బలవంతులుగా, ఏ బంధకాలనైనా విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ, మా జీవితాల్లో ఉండబడిన అనేకమైన బంధకాల నుండి మీరే కదా మమ్మల్ని విడిపించింది. ఆ రీతిగా వాక్యం విన్న పిల్లలు, ఈ లోకములో ఉన్న పిల్లలందరూ మిమ్మల్ని ఆశ్రయించి, మీరు పిలుస్తున్నారు కాబట్టి, మీరు చూడమంటున్నారు కాబట్టి, మీ దగ్గరికి వచ్చి మీ వైపు చూసి మీరిచ్చే విడుదల పొందుకుని పిల్లలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా ఉండగలగటానికి సహాయం చేయమని, వీరు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు అయిన వారికి గర్భఫలము, వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యము, వీరు కలిగినంతటిని దీవించి వీరి అవసరతలన్నీ మీ కృపలో, మీ మహిమైశ్వర్లో తీర్చమని,
యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.